ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదండి. ఇగో రాత్రి అన్నము, పెరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పొద్దున తింటే కడుపుకు చాలా చల్లదనం అనమాట. నేను చాలా ఎక్కువనే చేసిన, ఇంత మిగిలింది, పిల్లలు తిన్నారు. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కాబట్టి అట్లా తింటే మంచిది. ఇప్పుడే పని నుంచి వచ్చిన, అన్నం తిన్నా, పటాన్చేరు వెళ్తున్నా పసుపు పట్టియడానికి. పసుపు పట్టించిన తర్వాత పసుపు కొమ్ములు తీసుకొని పట్టిస్తాను అనమాట. పసుపు కొమ్ములు ఏ రేట్లు ఉన్నాయి, పట్టించిన తర్వాత ఏమైనా పసుపు తగ్గుతుందా మీకు వీడియో తీసి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి, బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, 180 రూపాయల కిలో, పట్టియడానికి 40 రూపాయలు. పట్టించిన తర్వాత 200 గ్రాములు తక్కువ వస్తుందంట కేజీకి. నేను ఎప్పుడు ఇట్లా కొమ్ములు కొని పట్టించుకుంటా కాబట్టి నాకు కొమ్ములు కొని కావాలి. ఇది పటాన్చేరు కమాన్ నుంచి లోపలికి రావాలి ఫ్రెండ్స్. లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్లో ఉంటాయి షాపులు. ఎవరికైనా కావాలి ప్యూర్ అంటే రావచ్చు. ఇదిగోండి, కారం పొడి కూడా ఉంది. 280 రూపాయలు అంట ఒక కేజీ కారం పొడి. ధనియాల పొడి కూడా ఉంది. ఇదే కొమ్మలు మార్కెట్లో 200 కిలోలు మళ్ళీ అది పచ్చి ఉంటుంది. రెడీమేడ్ చూసినా ఫ్రెండ్స్, అదిగో గిన్నెలో వేసేసిండు. స్టార్ట్ చేసింది. క్లాత్ ఎలా ఉండింది. నిమ్మకాయలు 50 రూపాయల కిలోన్నర అంట ఫ్రెండ్స్. నేనైతే తీసుకున్నా. ఈ అమ్మ చూడండి, ఇక్కడే ఉంటుంది పాపం. ఇల్లు లేదు, ఏం లేదు. ఎవరైనా ఇటు లింగంపల్లి చౌరస్తా కాడికి వస్తే సాయం చేయండి అమ్మకి ప్లీజ్ ఫ్రెండ్స్.